హాయ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మా అక్క వాళ్ళు ఊరికి వెళ్తున్నాం నాయుడుపేటకి. అందుకని మార్నింగ్ ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయాను. మా అమ్మమ్మ చూస్తా ఉంది, ఏం చూపిస్తున్నావు అద్దంలో, అది కూడా ఫోన్ చూపించుకొని ఏం చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంది. మా అమ్మమ్మ రావట్లేదు, కొంచెం ఆమెకు హెల్త్ బాగాలేదని ఆమె రావట్లేదు. మా పిన్ని రెడీ అవుతా ఉంది, ఎప్పుడూ లేటే. మా పిన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లేటే. మా అమ్మమ్మ ఇంకా గోల్డ్ ఇవి ఇస్తుంది, రింగ్స్ అవి ఇస్తుంది. మా పిన్నికి బ్యాంగిల్స్ ఇచ్చింది, నాకు రింగ్స్ ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళి తీసుకురండి, లేకపోతే అంతే అన్నట్టు మాట్లాడుతూ చూస్తూ ఇస్తుంది. ఇంకా నేను రెడీ అయిపోయి కార్ దగ్గరికి వెళ్ళిపోయా. బాబాయ్ కార్ తీసుకొని వచ్చేసారు. మా పిన్ని వస్తుంది. మా పిన్ని ఎప్పుడు లేట్గానే వస్తుంది. మా పిన్ని వస్తుంది. మా తమ్ముడు కార్లో రెడీగా కూర్చోన్నాడు. మా బాబాయ్, మా పిన్ని, నేను, మా తమ్ముడు స్టార్ట్ అయిపోయాం నాయుడుపేటకి. నాయుడుపేట పక్కన విలేజ్, అది చాలా లోపలికి వెళ్ళాలి. ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా సాంగ్స్ వేస్తూ ఒక నాపేసా. మా పిన్ని, మా బాబాయ్, తమ్ముడు మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు. మధ్యలో మెలకు వచ్చింది, టిఫిన్ కోసం అని మెలకు వచ్చింది. ఆ వీడియో మధ్యలో మిస్ అయింది. ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాం. ఇది అక్క వాళ్ళు ఇల్లు బయట నుంచి. అంటే అక్క వాళ్ళు కూడా చిత్తూరులో ఉంటారు, కాకపోతే ఇక్కడ విలేజ్లో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. దేవుడికి పెట్టాలని చెప్పి ఇక్కడ పెడుతున్నారనమాట. వచ్చాము. అది అక్కడ అండీలో మటన్ బిర్యానీ ఉడుకుతుంది. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ముద్దు పెడుతున్నారు. మా అక్క మటన్ కర్రీ చూపి వీడియోలో అని చెప్పి ఓపెన్ చేస్తుంది. మటన్ కర్రీ బౌల్లో ఓపెన్ చేసింది పైనది. ఇంకా దాంట్లో కొంచెం గరిట పెడితే భలే కాలింది. అయితే వేడివేడిగా ఉన్నది మటన్ కర్రీ. తిన్నాం, ఫుల్గా తిన్నాం. సూపర్ టేస్టీగా అనిపించింది. పక్కన మా ఒక ఊర్లో రిలేషన్స్ ఉన్నారంటే ఎవరెవరో కూడా నాకు తెలియదు, కానీ అందరూ వచ్చి నువ్వు జమునా కూతురా అని పలకరిస్తా అట్లా వాళ్ళకి వడ్డించుకుంటా అలా అయిపోయింది. వాళ్ళ వీడియోస్ అయితే తీయలేకపోయాను వడ్డించే హడావిడిలో. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనుకొని స్టార్ట్ అయ్యే టైంకి మా అక్క వాళ్ళు కూడా మాతో వస్తామని చెప్పారు. అక్క ఇద్దరు పిల్లలు. ఈ బుడ్డు చూడండి, వాళ్ళ మమ్మీ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఎలా వస్తుందో. ఇంకా వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళు బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. నాయుడుపేట నుంచి తిరుపతి, నాయుడుపేట పక్కన విలేజ్, కానీ తిరుపతి మధ్యలో హెరిటేజ్ దగ్గర ఆగాము. మా అక్క ఇక్కడ వెంకటేశ్వర స్వామి లోపల స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నాము. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తూ ఐస్ క్రీమ్స్ తింటూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ పిల్లకాయలకు ఐస్ క్రీమ్స్ తినిపిస్తా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా వెళ్ళాము. పెద్దది తినిపిస్తున్నాను, చిన్నది కూడా వచ్చి తినిపిస్తుంది ఐస్ క్రీమ్ నాకు మంచిగా. ఇంకా అలా సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటా సాంగ్స్ పాడుకుంటా మా అక్క చేతికి వీడియో తీయమని చెప్పి రిటర్న్ ఇంటికి వచ్చేసాం. మా పెద్ద తమ్ముడు, మా పిన్ని వాళ్ళు వచ్చిన్నారు. ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మని రెడీ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అలా వచ్చేసాం. ఇంటికి వచ్చాం, కొంచెం రిలాక్స్ అయ్యాము. మా పిన్ని వాటర్ ఇచ్చింది అందరికీ, అంతే. మా అమ్మమ్మ రెడీ అయింది హాస్పిటల్కి వెళ్ళి. నేను మా అమ్మమ్మని పట్టుకొని ఒక కేసు చేసేసి హాస్పిటల్కి పంపించేసి రిటర్న్ నేను వచ్చేసా రూమ్కి.